ఇప్పటి వరకు పాటల ద్వారా, సాక్ష్యము ద్వారా మీరు మహిమ పొందుకున్న దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇది మీరు మాట్లాడే సమయము తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా మాకు అనుగ్రహించమని, ఇదిగో నాయన మరి తండ్రి మీ సమయోచితమైన జ్ఞానముతో నింపమని మేము వేడుకుంటున్నాము. రావలసిన మీ పిల్లలను సకాలంలో మీరు నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నాయన, నిన్నటి దినమున వివాహము ద్వారా జతపరచబడిన అయ్యా బాలు మహేంద్రను బట్టి, అలాగే నాయన నిర్గిమను బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. వారి వైవాహిక జీవితంలో తోడుగా ఉండండి. వారు మీ మీద ఆధారపడాలి అయ్యా. వారు మీ మాటకు లోబడాలి. మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బహుగా దీవించి బహుగా ఆశీర్వదించండి. 128వ కీర్తనలో రాయబడిన ప్రతి వచనము మీ పిల్లల పట్ల నెరవేరునుగాక నేను వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. మీ పిల్లలు ఫలించాలి, భూమిని నిండించి విస్తరించి ఇదిగో నాయనా వారు అభివృద్ధి చెందాలని మీ పాదాలు పట్టుకొని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మీ గ్రంథములో ఉన్న ధర్మములు వారు పాటించి వారి వివాహమును ఘనమైనదిగా మలుచుకోవాలని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీ గ్రంథములో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మెండుగా నిండుగా సమృద్ధిగా అయ్యా మీ పిల్లల మీదకి రావాలని నేను వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన 16వ తారీఖు జరగబోతున్న వెడ్డింగ్ యానివర్సరీని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. 128వ కీర్తనలో రాయబడిన ప్రతి వచనము కూడా మీరు నెరవేర్చమని అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అనేకమైన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే కృపను మీ నామములో దయచేసి మరొకసారి బాలును నిర్గిమాను మీ దయగలిగిన శక్తి కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హలో చెక్. నాన్న కొంచెం సౌండ్ డిఫరెంట్ వస్తూ ఉంది చూడు. మంచిది. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. ఏమి రోజు మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఏ రోజమ్మా ఈరోజు? అమ్మా, మదర్స్ డే. ఏ రోజమ్మా ఈరోజు? మదర్స్ డే. కాబట్టి సంఘములో ఉన్న తల్లులందరికీ కూడా మదర్స్ డే గ్రీటింగ్స్ అలాగే శుభములు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మరి మొన్నటి దినమున ఒక అంశాన్ని నేను మీకు చెప్పటం జరిగింది. ప్రభు వల్ల పరమార్థం ఏంటో మీకు చెప్పటం జరిగింది. మరి నేను 3 బల్లారాధనలు ఉన్నాయని చెప్పానమ్మా. బల్లారాధనలు 3 ఉన్నాయని చెప్పానా? రాజుల భోజనపు బల్లలు 3 ఉన్నాయని చెప్పానా? రాజుల భోజనపు బల్లలు 3 ఉన్నాయని చెప్పాను, కానీ 3 బల్లారాధనలు ఉన్నాయని నేను బైబిల్లో ఉన్నాయని నేను చెప్పలేదు. కాబట్టి మీరు స్పష్టంగా వినండి. స్పష్టంగా విని స్పష్టంగా ఇతరులకు మీరు షేర్ చేయవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ, మరి ఇంతకుముందు మనము లేఖనాలు మనము చదువుకున్నాము. ఒక మాట మదర్స్ డే గురించి చూసుకొని మనమందరం కూడా మరి ముందుకు వెళదాము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఎవరామె? ఎవరామె? ఎవరో మీకు తెలియాలి అంటే 10వ వచనం చదవండి. 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అరుదు అన్నాడు. అరుదు అంటే దాని అర్థం ఏంటంటే దొరకటం అన్నది చాలా కష్టం. దొరకటం చాలా కష్టము. ధనవతి అయిన భార్య దొరుకుతుంది, ఒక మంచి ఎడ్యుకేషన్ చేసిన భార్య దొరుకుతుంది, ఒక అందగత్తైన భార్య దొరుకుతుంది. కానీ గుణవతి అయిన భార్య దొరుకుట
అరుదు అరుదు అరుదు, నీ చెప్పులు అరిగిపోయేంత వరకు నువ్వు తిరగాలి. అందుకే అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది, వెల కట్టలేనిది, వెల చెల్లించలేనిది ఎవరు అంటే గుణవతి అయిన భార్య. ఆ మధ్యకాలంలో ఒక ధనవతి అయిన భార్యను లేదంటే అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నారు. కోడలుగా తెచ్చుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఇంటికాడిలాగానే పడుకుంటుందట. 8 గంటల వరకు 9 గంటల వరకు పడుకుంటుంటే ఇటు భర్త ఏమనలేకపోతున్నాడు, భార్య తల్లి అత్తగారు కూడా ఏమనలేకపోతుందట. ఒరే నువ్వు చెప్పురా అంటే ఆయన నువ్వు చెప్పమ్మని, ఈయన చెప్పమని. ఎందుకు అంటే ధనవతి అయిన భార్యను తెచ్చుకున్నారు. వీళ్ళు మనము ఒక చిన్న గేమ్ ప్లేన్ చేద్దాము, మన ఇద్దరం తిట్టుకుందాము, అప్పుడు ఆమె వచ్చి ఏమైనా పనులు చేస్తుందేమో, అట్లయినా ఆమెకి ఏమైనా జ్ఞానోదయం కలుగుతుందేమో అని ఇటు తల్లి కొడుకు ఇద్దరు తిట్టుకుంటున్నారట. ఏ విషయంలో అంటే ఈరోజు ఇల్లు నువ్వు ఊడవాలంటే ఈమెమో లేవదు కదా, ఎందుకు ధనవతి అయిన భార్యను తెచ్చుకున్నారు. కానీ తర్వాత తిట్టుకుంటుంటే ఈమె వచ్చి అన్నదట, ఏంది ఎందుకు తిట్టుకుంటున్నారు మీరిద్దరు అన్నారట. లేదు అమ్మను ఊడవమని నేను, అమ్మేమో నన్ను ఊడవమంటుందని ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడు ఆమెన్నదట, గొడవ పడకండి, ఈరోజు నువ్వుడు రేపు ఆమె ఊడుస్తుంది పోండి అన్నదట. అంటే నేను ఊడుస్తాను అంటం లేదట. ఈరోజు నువ్వు ఊడవంటే రేపు ఆమె ఊడుస్తుంది, ఎందుకు గొడవ పెట్టుకుని నడవండి అన్నదట. కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, చాలా కష్టం అండి. అందుకే ఆమె గురించి చెబుతూ మొన్న ఒక వీడియో కూడా చూశాను. ఏం వీడియో చూశాను అంటే మ్యారేజ్ అవుతూ ఉంటే కొంతమంది ఈ పువ్వులు, తర్వాత కొన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ బబుల్స్ ఇట్లా అమ్మాయి ముఖం మీద ఊడతారు కదండి, ఊడుస్తారు కదా, ఇట్లా పువ్వు అని ఊదుతారు కదా. అటు అవి ఊదుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈ పల్లీల పొట్టు తీసి ఊదుతున్నాడు. ఇటు ఇది ఊదుతున్నాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది ఊదుతున్నాడు. ఇది ఎందుకంటే మొన్న కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మీ భార్య పనులలో మీరు భర్తలారా హెల్ప్ మీరు చెయ్యండి అని కూడా. కాబట్టి ఇక్కడ అదే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే 26వ వచనంలో, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. అంటే ఒక గుణవతి ఆమె బోధించే సమర్థురాలై ఉంటుంది. తర్వాత చదవం 31:27. ఆమె తన ఇంటి వారి నడతను బగుగా కనిపెట్టును, పని చెయ్యకుండా ఆమె భోజనము చెయ్యదు. కుటుంబమును కనిపెడుతుందట, కుటుంబము యొక్క నడతను కనిపెడుతుందట. మరి ఈరోజు నిర్గిమ మన మందిరంలోనికి వచ్చింది. కోడలు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం ఎంత సంతోషంగా ఉందండి, ఎంత ఆనందంగా ఉందండి అన్న పేరు నువ్వు తెచ్చుకోవాలమ్మా. ఎవరో తెచ్చుకున్నారంటే ఒకటే గొడవలు అన్న పేరు తెచ్చుకోవద్దు తల్లి, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎవరు అంటే ఏమన్నాడు బైబిల్ గ్రంథంలోనంటే, ఇదిగో కుమారి, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము అన్నారు. ఇప్పుడు మదర్ ఇన్లా అని కానివ్వండి, ఫాదర్ ఇన్లా అంటే చట్టప్రకారమైన తండ్రి, చట్టప్రకారమైన తల్లి ఎవరంటే ఇదిగో నీ అత్తమామలు. అలాగని నీ తల్లిదండ్రులను చూసుకోవద్దని కాదు, నీ అత్తమామలు. అందుకే ఆడలకు 2 ఇల్లులు అండి, అక్కడ పుట్టినిల్లు, తర్వాత మెట్టినిల్లు. అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ కూడా ఇదిగోనండి చట్టపరమైన తల్లిదండ్రులు. కాబట్టి ఇక్కడ ఆమె పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. తర్వాత ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. భర్తలు భార్యలను పొగడాలి. ఎప్పుడు పొగడాలా?
ఎప్పుడు పొగడాలమ్మా? ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఇప్పుడు కూర బాగలేదనుకోండి, ఏమని చెప్తారా? బాగుందని చెప్తారా? బాగలేదని చెప్తారా? బాగలేదన్నారు అనుకోండి, మీ పని అయిపోయినట్టే. బాగలేదు అన్నారు అనుకోండి, మీ పని అయిపోయినట్టే. చాలా బాగుంది అనాల. బాలు వింటున్నావా? ఎక్కడున్నావు బాలు? సూపర్ ఉంది కర్రీ అనాల. అర్థం? చాలా చక్కగా చేసావనాలి ఏది చెప్పినా. కాబట్టి పొగడాలటండి. పొగిడితే లైఫ్ బాగుంటుంది. ఏది చేసినా పొగడాలట. ఖతర్నాక్ బాగుంది, అద్భుతంగా ఉంది అని పొగడాలట. రైట్, ఆమె పొగుడును. తర్వాత ఏంటండి? ఇటు పిల్లలు పొగుడుతారు, ఇటు భర్త కూడా పొగుడుతున్నాడు. కాబట్టి అలాంటి ఒక మంచి పేరు మరి తల్లులుగా మీరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఈరోజు కూడా మరి ఎందుకో అసలు ఈరోజు కూడా నేను చెప్పాలనుకున్నది వేరు. తర్వాత నాకు దేవుడిచ్చిన ఒక మంచి ఆలోచనను బట్టి ఈరోజు మరి ఒక మంచి అంశాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు ఈ అంశము నేను ప్రిపేర్ అయ్యానన్నప్పుడు, వివాహాలు జరుగుతున్నప్పుడు ఏం చెప్పాలి తండ్రి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. అదే, ఏ విషయంలో భార్య మాట వినాలి, ఏ విషయంలో భార్య మాట వినకూడదు అన్న ఈ యొక్క చిన్న అంశాన్ని మీకు చెప్పేసి ఈరోజు నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరలే చెబుతున్నాను, ఏ విషయంలో భార్య మాట వినాలి, ఏ విషయంలో భార్య మాట వినకూడదు అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. నాడు జరిగిన పొరపాట్లను బట్టి ఇటు సేవకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు అంటే, కొంతమంది కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. దేనిని బట్టి అంటే, నాడు జరిగిన సందర్భాలను బట్టి. ఒక ఆదాము అవ్వ మాట విన్నాడు అని, ఒక అబ్రహాము సారాయి మాట విన్నాడు అని, ఇలాంటివి ముందు పెట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారు అంటే, స్త్రీలను చిన్న చూపు చూసేవాళ్ళు కూడా లేకపోలేదు, భార్యలను చిన్న చూపు చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ రోజు అవ్వను బట్టి ఆదాముకు చాలా నష్టం కలిగింది. తర్వాత సారాయిని బట్టి అబ్రహాము గారు కూడా చాలా నష్టపోయాడు. కనుక ఇదిగోనండి, స్త్రీలను చిన్న చూపు చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా మీరు చదవండి, భార్య మాట వినకూడదు అన్న ఒక్క వచనం మీరు చూపించలేరు. మళ్ళీ చెబుతున్నాను నేను, ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇన్ని వచనాల్లో, ఇన్ని పుస్తకాల్లో భార్య మాట వినకూడదు అన్న ఒక్క వచనము కూడా మీరు చూపించలేరు. కాబట్టి ఏ విషయాల్లో వినాలి, ఏ విషయంలో వినకూడదో కొన్ని గ్రంథాలను బట్టి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి త్వరగా ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానమును అత్యధికము అగునని చెప్పాను. దేవుడు అబ్రహాము గారిని దర్శించి ఏమంటున్నాడు అంటే, అబ్రహాము గారిని దర్శించి, నేను నీ కేడెమును, నీ బహుమానమును, నీ కేడెమును, నీ బహుమానమును అని చెబుతున్నప్పుడు, మరి దేవుడు ఇలా చెప్పినప్పుడు అబ్రహాము గారికి ఏమైనా అర్థమై ఉంటుందంటారా? అబ్రహాము గారు ఏమైనా ఆలోచించటంలో ఏమైనా పొరపాటు చేశాడా? ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను నీ కేడెమును, నీ బహుమానమును అంటున్నాడు. బహుమానము అంటే గర్భఫలము. యెహోవా ఇచ్చు బహుమానము, దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. దేవుడు అంటున్నాడు, నేను నీ కేడెమును,
నీ బహుమానము. కానీ అబ్రహాము గారు ఏం ఆలోచించారు అంటే, దేవుడు మళ్ళీ దర్శించి నాకు ఆస్తినివ్వబోతున్నాడేమో అని అబ్రహాము గారు ఆలోచించారు. ఎందుకంటేనండి, అప్పటికే అబ్రహాము గారు చాలా ధనవంతుడు. అక్కడ ఒక చెయ్యి పెట్టి మనము ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 2వ వచనము, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, అబ్రాము గారు అటండి వెండి బంగారము కలిగి బహుధనవంతుడై ఉండెను అని మనం చదువుకుంటున్నాము. అంటే అప్పటికే ఆయన ఎవరు? చాలా ధనవంతుడు. ఇప్పుడు దేవుడు వచ్చి మళ్ళీ ఏమంటున్నాడు అంటే, నేను నీ కేడెమును నీ బహుమానమును అనేసరికి ఈయన మిస్అండర్స్టాండ్ చేసుకుని ఏమంటున్నాడు అంటే, ఇదిగో దేవుడు మళ్ళీ నాకు ఆస్తినివ్వబోతున్నాడేమో, దేవుడు మళ్ళీ నాకు ఆశీర్వదించబోతున్నాడేమో అని ఈయన మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈయన ఏమంటున్నాడో మరలా 15వ అధ్యాయము 2వ వచనము నుండి మనం అందరము కూడా చదువుకుందాము. 2వ వచనము నుండి చదవం. 15వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం నుండి మనం చదువుకుందాము. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును గదా అంటున్నాడు. నాకు ఏమి ఇస్తే ఏంటి, నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏంటి, నన్ను ఎంత దీవిస్తే ఏంటి అంటే, ఈయన ఏమనుకుంటున్నాడు అంటే, దేవుడు మళ్ళీ నన్ను దర్శించాడంటే మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడేమో, మళ్ళీ ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడేమో. నాకు బంగారం ఉంది, వెండి ఉంది, నేను ధనవంతుని కదా, మళ్ళీ ఎందుకు నాకు అని ఈయన తప్పుగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు నాకు ఏమి ఇస్తే ఏంటయ్యా, ఇదిగో నా ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తగును కదా అని చెబుతూ తర్వాత మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఇదిగో ఈ ఎలియాజర్ అనేవాడు నీకు వారసుడు కాడు, ఎలియాజర్ అనేవాడు నీకు ఆ వారసుడు కాదు, నీ గర్భవాసములో నుంచి వచ్చిన వాడే నీకు వారసుడగును. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఓవరాల్గా నీకు నేను సంతానం ఇవ్వబోతున్నాను అని. అందుకే అన్నాడు, నేను నీకు కేడెమును నీకు బహుమానమును. మరి అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మెను అని మనం రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. సంతానం ఇవ్వబోతున్నాను అంటే అబ్రహాము గారు నమ్మారు. మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది? సంతానం ఇవ్వబోతున్నాను అంటే అబ్రహాము గారు నమ్మారు కదా, మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఎక్కడ జరిగిందో మీరు దయచేసి చూడగలిగితే, దయచేసి మనమందరం కూడా అదే ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనము నుండి మనమందరము కూడా చదువుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయము 1వ వచనము నుండి మనమందరం కూడా చదువుదాము. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే,
ఎప్పుడు కూడా ఏ భార్య మాట వినకూడదో మీరు ఆలోచన చేయగలిగితే రెండు విషయాలు. ఒకటి, దేవుడు నీకు ఆజ్ఞాపించిన దానిని తొలగించే ప్రయత్నము చేసి మార్గాన్ని తప్పించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ భార్య చెప్పే మాట వినకూడదు. మళ్ళీ చెబుతున్నాను, దేవుడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని తొలగించే ప్రయత్నము చేసి నిన్ను మార్గము తప్పించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె మాట వినకూడదు. రెండవది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మైమరిపింపజేసి సైడ్ ట్రాక్లోనికి నిన్ను తీసుకువెళ్ళి అలాంటి భార్య మాట కూడా వినకూడదు. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా ఏమంటున్నాడు అంటే, దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను. ఎలియాజరు కాదు, నీ గర్భవాసము నుంచి వచ్చిన వాడే నీకు వారసుడగును. అయితే ఇక్కడ ఈవేమని మాట్లాడుతుందంటేనండి, 2వ వచనంలో, సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి. ఒకవేళ సారాయి గారికి పిల్లలు పుట్టకపోతే, ఒకవేళ ఆమె ఇక పిల్లలు కనలేదు అని ఒకవేళ అనుకుంటే దేవుడు ఏమనేవాడంటే అబ్రహాముతో, ఇదిగో ఆ ఎలియాజర్ను పెంచుకుంటున్నావు, నీ వారసుడు కావాలి అనుకుంటున్నావు కదా, అతన్ని పెంచుకోమని చెప్పేవాడు. కానీ ఈమె ఏమంటుంది, ఇదిగో దేవుడు నన్ను పిల్లలు కనకుండా చేశాడు. తర్వాత ఏమంటున్నాడండి, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగునని అబ్రాహాముతో చెప్పెను. ఆ అబ్రాము సారాయి మాట వినెను. ఇప్పుడు అబ్రహాము గారు దేవుని మాట విన్నాడా, సారమ్మ మాట విన్నాడా? అమ్మా, దేవుని మాట ఏంటంటే, నీ గర్భవాసము నుంచి నీకు కుమారుణ్ణి ఇస్తానని దేవుడు చెబితే, కానీ సారాయి ఏమంటుందంటే, ఇదిగో నా దాసితోని పొమ్ము, ఆమె వలన నాకు సంతానము కలిగించు, ఆమె సంతానము నా సంతానముగా నేను పెంచుకుంటాను అని చెప్పినప్పుడు, అప్పుడు అబ్రహాము గారు ఏమనాలండి? అక్కడ అబ్రహాము గారు ఏమనాలమ్మా? అమ్మా, నువ్వు తప్పు చెబుతున్నావు, నువ్వు నన్ను సైడ్ ట్రాక్లోనికి నడిపిస్తున్నావు. దేవుడు ఆల్రెడీ నాకు చెప్పాడమ్మా, ఇదిగో మన ఇద్దరికి పిల్లలు పుడతారట, నువ్వేమో ఆ దాసిని వివాహం చేసుకోమని నువ్వు చెబుతున్నావు. అమ్మ, నువ్వు తప్పు చెబుతున్నావు. ఇన్ని రోజులు ఓపిక పట్టాము, కొన్ని దినములు ఓపిక పట్టమ్మా అని ఎవరు చెప్పాలండి? అబ్రహాము గారు సారాయికి చెప్పాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడిన విషయం మరి సారాయికి చెప్పాడో లేదో కానీ మీరు ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారు చెప్పలేదు. ఏం చేశాడు అంటే, సారాయి మాట వినెను, దేవుని మాట వినలేదు, సారాయి మాట విన్నాడు. ఒక భార్య మాట విన్నాడు. దేవుని వాగ్దానాన్ని మైమరిపింపజేసి సైడ్ ట్రాక్లోనికి తీసుకొని వెళుతున్న ఒక భార్య మాట అబ్రహాము గారు విన్నారు. మరి అప్పుడు ఏం జరిగింది? 4వ వచనం మనం చూడగలిగితే, అదే అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తన్ను తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయేనో. అంటే ఇప్పుడు ఈమె హాగరు పని మనిషి కదండి. పని మనిషిని ఎంత హెచ్చించినా పని మనిషిగానే ఉండాలి. కానీ ఎప్పుడైతే గర్భవతి అయిందో, ఇప్పుడు యజమానురాలు ఎలా కనపడుతుందట? నీచమైనదిగా చిన్న చూపు చూస్తుంది. అప్పుడు 5వ వచనం నుంచి మీరు చూడగలిగితే, త్వరగా 5వ వచనం, అప్పుడు సారాయి తెలుసుకొనినప్పుడు, నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని మళ్ళీ దేవుని మధ్యలోకి లాగుతుందండి. తర్వాత 6వ వచనం, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి
దాని శ్రమ పెట్టినందున యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు మార్గములో ఆమెను కనుగొని, సారాయి, దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చెయ్యి క్రింద అణిగియుండమని దానితో చెప్పెను. ఇప్పుడు ఇక వీళ్ళు తిట్టుకోవటం ప్రారంభమైంది. ఇక టార్చర్ పెట్టిందండి యజమానురాలు. టార్చర్ పెట్టేసరికి అక్కడి నుండి హాగరు పారిపోయింది. పారిపోయిన తర్వాత ఒక దేవదూత ప్రత్యక్షమై ఏమని చెబుతుందంటే, ఇదిగో ఎక్కడి నుంచి అయితే నువ్వు పారిపోయి వచ్చావో ఆ యజమానురాలు దగ్గరికి వెళ్ళి నీవు అణిగి ఉండమని చెబుతుంది. అణిగి ఉండమని ఎందుకు చెబుతుందంటే, అబ్రహాము గారిని ఆమెను పొమ్మనకపోతే నువ్వు గర్భవతి అయ్యేదానివా? నువ్వు గర్భవతి అయ్యేదానివా? ఆలోచించు. ఎందుకు నీ యజమానురాలు నువ్వు నీచమైన దానిగా ఎందుకు చూస్తున్నావు? నువ్వు వెళ్ళి అణిగి ఉండు అని చెప్పగానేనండి వెళ్ళిపోయిన తర్వాత 11వ వచనము మనం చదవగలిగితే, 11వ వచనం, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దానితో చెప్పెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, హాగరుకు పుట్టబోయే కుమారుడు అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. అతను ఎలాంటి వాడటండి? అతను అడవి గాడిద వంటి వాడు. అతను ఎలాంటి వాడటండి? అడవి గాడిద వంటి మనసుడు. అడవి గాడిద వంటి మనసుడు. అసలు ఊర్లో ఉన్న గాడిదలే మాటలు వినవు. మన ఊరిలో ఉన్న గాడిదల మాట వింటాయమ్మా. మరి అలాంటిది అడవి గాడిద మాట వింటుండా? మీరు ఆలోచించండి. ఇతను ఎలాంటి వాడటంటేనండి అక్కడ అంటున్నాడు, అతని చెయ్యి అందరికిని, ఆ అందరి చేతులను అతనికిని విరోధముగా ఉండును. ఇతని చేతికేమో ప్రపంచ ప్రజలందరికీ విరోధముగా ఉంటాయి. ప్రపంచ ప్రజలందరికీ ఇతను ఎలా ఉంటాడు అంటే విరోధిగా ఉంటాడు. ఇది ఎప్పుడు చెప్పాడంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట. అది ఎంత నిజమో మీరు ఆలోచించండి. అందుకే అతని స్వభావం చెబుతున్నాడు. అతను ఎలాంటి వాడంటే అడవి గాడిద వంటి మనుషుడు అని చెబుతూ, ఇక తర్వాత ఏం జరిగింది మనం చూడగలిగితేనండి, తర్వాత ఇదంతా కూడా ఎప్పుడైతే సారాయి దేవుని యొక్క వాగ్దానాన్ని మరిపింపచేసి అబ్రహాముకు ఒక ఉచితమైన సలహా ఎప్పుడైతే ఇచ్చిందో, ఆమెకు కలిగిన నష్టము ఏంటి అన్నప్పుడండి, ఒకటి ఆ హాగరు ఆ యొక్క దాసి ఎలా చూసిందంటే చిన్న చూపు చూసింది. రెండవ నష్టం ఏం కలిగిందంటే ఈ ప్రపంచానికి ఒక వ్యతిరేకిని పుట్టించింది. ఈ ప్రపంచానికి ఒక వ్యతిరేకిని రావడానికి కారకురాలయ్యింది సారమ్మ గారు. ఆనాడు ఆమె ఆ మాట కనుక చెప్పి ఉండకపోయి ఉంటే ఈరోజు ఆ సంతానం అనేది వచ్చేది కాదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే రెండు నష్టాలు సారమ్మ కలిగాయి. ఒకటి చిన్న చూపు చూసింది ఆగరు. రెండవది ఇదిగోనండి ఆ యొక్క కుమారుడు భూమి మీదకి రావడానికి కారకురాలయ్యింది సారమ్మ గారు. తర్వాత మరి దేవుడు చెప్పినట్టుగా దేవుడు అన్నాడు కదండి, 15వ అధ్యాయంలో చెప్పాడు కదా, నేను నీకేడేమో నీ బహుమానము గర్భఫలము ఆయన ఇచ్చు. బహుమానము దేవుడు చెప్పిన ఏ మాట కూడా అది నిరర్ధకము కాదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే దేవుని నోట నుంచి ఒక మాట బయలు వెళ్ళిందంటే దాన్ని దేవుడు రద్దుపరచడు. ఆ తర్వాత దేవుడు చెప్పినట్టుగా ఇస్సాకు పుట్టాడు. ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా మనము చదువుకుందాము. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున
ఆ, 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 ఆ. అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును ఇస్సాకు అని పేరు పెట్టెను. ఆ, ఆ, ఆ. సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. ఇష్మాయేలు ఎప్పుడు పుట్టాడంటేనండి, అబ్రహాముకు 86 సంవత్సరాల వయసులో ఇష్మాయేలు పుట్టాడు. అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుడుతున్నాడు. అంటే ఇష్మాయేలుకు ఇస్సాకుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే 14 సంవత్సరాలండి. 14 సంవత్సరాలు. తర్వాత 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేశాను, నవ్వుదురా నేను, మరియు అనేను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. లేక పుట్టాడు కదండి. లేక పుట్టాడు అని పాలు విడిచాడని ఒక గొప్ప ఫీస్ట్ చేశాడటండి ఆయన. ఫీస్ట్ చేసినప్పుడు, విందు చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది? 9వ వచనం నుంచి. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట శారాయి చూచి, ఈ దాసిని, దీని కుమారుణ్ణి వెలగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఆ 14 సంవత్సరాల వయసులో ఇతను ఏం చేస్తున్నాడు అంటే పరిహసిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. ఎవరినండి? ఇస్సాకును. అంటే అతనిలో ఎలాంటి పరిహాసం అండి. హేళన అంటాం కదా, మనం హేళన అంటాం కదా, అపహాస్యం అంటాం కదా, ఆ హేళన చేస్తున్నాడు, కించపరుస్తున్నాడు. అందుకే శారై అంటుంది, ఇతన్ని వెలగొట్టుము అని చెప్పినప్పుడు ఏం జరిగిన తర్వాత చదువు. ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవానిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలనైనదే నీ సంతానమనబడును. ఇస్సాకు వలనైనదే నీ సంతానమనబడును. ఇక్కడ దేవుడు అంటున్నాడు. ఏమని చెప్పాడంటే, ఆ మాట అద్భుతమైన మాట అండి. ఏమంటున్నాడంటే, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. అందుకేనండి బైబిల్ గ్రంథంలో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా నీ భార్య నీతో చెప్పే మాట వినకూడదని ఎక్కడ దేవుడు చెప్పలేదు. కానీ దేవునికి వ్యతిరేకమైన, అంటే దేవుని మార్గానికి, దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన మాట ఎవరు చెప్పినా మనము వినకూడదు. భార్య చెప్పినా వినకూడదు, భర్త చెప్పినా మనం వినకూడదు. అందుకే ఇక్కడ నీ భార్య చెప్పిన, శారాయి చెప్పిన మాట వినుము అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే అక్కడ 16వ అధ్యాయంలో శారాయి చెప్పిన మాట వినటం వల్ల ఇష్మాయేలు అనేవాడు ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగే ఇక్కడ ఈ 21వ అధ్యాయంలో శారాయి చెప్పిన మాట ఒకవేళ అబ్రహాము గారు వినకపోతే ఏం చేస్తాడంటే ఇష్మాయేల్ అనేవాడు ఇస్సాకును చంపేస్తాడు. ఇష్మాయేల్ అనేవాడు ఇస్సాకును ఏదో ఒక రోజు చంపేస్తాడు. ఇస్సాకును చంపేశాడా, వాగ్దాన సంతానము ఈ భూమి మీద ఉండదు.
అందుకే శారాయి చెప్పింది, ఇక్కడి నుంచి ఆ దాసిని వాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుమో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, ఆ రోజే అసలు అబ్రహాము గారు జాగ్రత్త పడి ఉంటే ఇంత సీన్ అయ్యేదా? ఇంత సిచ్యువేషన్ ఫేస్ అయ్యేదా? వద్దమ్మా, నువ్వు తప్పు చెబుతున్నావు, నువ్వు రాంగ్ చెబుతున్నావు, అలా వెళ్ళకూడదమ్మా, దేవుడు మనకి ఇస్తానన్నాడు, మనకే ఇస్తానని చెప్పాడు, అలా వెళ్ళకూడదమ్మా అని ఆ రోజు ఆయన చెప్పుంటే ఈరోజు ఎంత సీన్ అనేది క్రియేట్ అయ్యి ఉండేది కాదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఏ విషయంలో భార్య మాట వినంటే, నిన్ను ఆత్మీయముగా నిన్ను బలపరుస్తున్నప్పుడు, నిన్ను ఇదిగో ఆత్మీయముగా అభివృద్ధి వైపు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఎందుకు వినకూడదండి భార్య మాట? దేవునికి వ్యతిరేకముగా ఎవ్వరు చెప్పినా, అది భార్య చెప్పినా భర్త చెప్పినా, అప్పుడు మాత్రం మనము వినకూడదు. దేవుడేమో పండు తినొద్దు అన్నాడు, భార్య భర్తలు ఇద్దరికి చెప్పాడు, కానీ ఎవరు ఈ అవ్వం వెళ్ళిపోయి పండు తినమని చెప్పింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎప్పుడైతే పండు తిన్నదో ఆమె కలిగిన నష్టం ఏంటంటే, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. అలాగే యోబు గారి భార్య కూడా దేవుణ్ణి దూషించి చావరాదని చెప్పినప్పుడు ఆయన కూడా అన్నమాట, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. చాలామంది కుటుంబాల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సేవకుల కుటుంబాలు అనుకుందాం. సేవకురాలు వచ్చి భార్య వచ్చి, ఏమండి పలానా దగ్గరికి వెళ్ళండి అంటే, ఈయన అంటున్నాడట నేను బైబిల్ చదువుకుంటున్నాను అంటున్నాడట. ఏమని పలానా పని చేయండి అంటే, నేను ప్రార్థన చేసుకుంటాను అంటున్నాడట. ఇలా ఏ పని చెప్పి నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, అటు వెళ్తాను, మరి ఇంట్లో పని ఎవరు చేయాలి? ఇంట్లో పనులు ఎవరు చేయాలి? అలా ఎప్పుడైతే ఈ ఇద్దరికి గొడవ జరిగింది అనుకోండి, గొడవ జరిగిన తర్వాత ఇప్పుడు సేవకుడు అంటున్నాడట, ఆ రోజు ఆదాము అవ్వ మాట ఆదాం విని ఇదిగో ఇంత ప్రాబ్లం అయింది, సారాయి మాట అబ్రహాం విని అంత ప్రాబ్లం తెచ్చుకున్నాడని మళ్ళీ ఈ పెద్ద సీన్ క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ తప్పండి, ఎందుకంటే భార్య అన్ని విషయాల్లో సహకరిస్తున్నప్పుడు ఎందుకు ఆమె మాట వినకూడదు? కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే, నిన్ను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నప్పుడు, నిన్ను బలపరుస్తున్నప్పుడు, నిన్ను ఇదిగో దేవుడిలో ఎదిగింపజేస్తున్నప్పుడు ఆమె మాట వినండి, ఆమె చెప్పింది వినండి. ఇక్కడ అబ్రహాము గారు విన్నారు, లేదంటే ఇస్సాకు అనేవాడు ఇస్సాకు చనిపోతే వాగ్దాన సంతానము ఈ భూమి మీద ఉండేది కాదు. కాబట్టి ఏ విషయంలో వినాలో, ఏ విషయంలో వినకూడదో మరి మనం ఆలోచిస్తున్నాము. కాబట్టి మనం అందరము కూడా దైవీకమైన ఆలోచనలు చెప్పినప్పుడు మనం వినాలి. ఇంతకుముందు మనము సామెతల గ్రంథంలో ఆమె కృపగల ఉపదేశము చెయ్యును అని మనం చదువుకుంటున్నాం. అలాంటివి చెప్పినప్పుడు వింటే మన జీవితాలు కూడా బాగుంటాయి, మనము కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాము. అలా మనం అందరము ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి శ్రీ జి పోలమయ్య యేసుపాదమ్మ గారు వారు ఫలింపు ప్రార్థన చేయాలి. వారు లేకపోతే ఎవరైనా ఒక ఫలింపు ప్రార్థన చేయటం ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తాం.